అందరికీ నమస్తే అండి. వీళ్ళు పెట్టరు, ఎదుటికి పెట్టనవరు. రీసెంట్గా నిన్న గత 2 రోజులు బట్టి అన్నా క్యాంటీన్ల పైన దారుణమైన విష ప్రచారం. రీసెంట్గా ఇంకొక వీడియో, ఆ చేతులు కడిగే ఆ సింక్ ఏదైతే ఉందో అందులో వాటర్ నిండి ఉంది. ఆ వీడియో తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఏదో జరిగిపోతుంది అన్నా క్యాంటీన్లో. ఇలాగే నేను చేసేది, ఇదే నా చేసేదని అదొక విష ప్రచారం. మీరు అసలు మనుషులా దున్నపోతులా? మీరు పెట్టరు, పెట్టేవాళ్ళు పెట్టనవరు. ఎవడన్నా 10 మంది భోంచేస్తే చూసి ఓర్చుకోలేరు. అదో రకమైన కడుపు మంట. ప్రపంచంలో ఎక్కడ ఉండరురా మీరు చెప్తే. అది మీ బుద్ధా, లేదంటే మీ నాయకుడి బుద్ధా, లేదంటే పైన చూసిన ఆదేశాల మాకు అర్థం కావట్లేదు. కానీ 5 రూపాయలకి ఒకడు భోంచేస్తున్నాడు అంటే వాడిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. 5 రూపాయలు తింటే ఎలాగా, కనీసం ఒక 150 రూపాయలు, 100 రూపాయలైనా ఖర్చు పెట్టించాలి వాళ్ళ చేత అనే ఉద్దేశం అనుకున్నాను నేను. ఇంతే కనుక మీరు ఎలాగే వెళ్ళలేరు కదా, మీరు పెట్టలేరు కదా. కనీసం పెట్టేవాళ్ళయా, పెట్టనివ్వండియా, తినేవాళ్ళు తింటారు కదా. దీనికి అంత విష ప్రచారం దీనికి ఏముంది? సింక్లో వాటర్ నిండింది, తిన్నా తర్వాత అందరూ వచ్చి చేతులు కడిగేది అక్కడే క్లియర్గా రాసింది. ఆ అన్నం మెతుకులో లేదంటే ఆ చెత్తో ఏదో అడ్డుప్పుడు వాటర్ నిండి ఉంటుంది. నిండకుండా ఉండదు. మన ఇంట్లో సింకులైనా బంగారంలో ఉంటాయండి. మన కొంపలో సింక్ ఫోటోలు తీసి పెట్టుకుని అట్టగా ఎడితే మనకు తెలీదా? తినేసి గిట్రేసి వెళ్ళిపోతాం కదా సింకులో ఉన్నట్ట. కడిగే వాళ్ళకి తెలుసుద్ది. కడిగినప్పుడు ఖచ్చితంగా నీళ్ళు నిలబడతాయండి. నిలబడకుండా ఎట్లా ఉంటాయి? దానిపైన కూడా విష ప్రచారం. ఏదో జరిగిపోతుంది. ఏం జరిగిపోద్ది? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగే ఏడిచారు. అన్నా క్యాంటీన్లో ఏదో జరిగిపోయింది, అవినీతి జరిగిపోయింది. 200 కోట్ల రూపాయలు అవినీతి. ఏం తెలిసారు? 5 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఏం తెలిసారు అన్నా క్యాంటీన్లో? ఏం తెలుసరా? ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త విషయ ప్రచారం. అవినీతి ఆరోపణలు చేస్తే మన ముఖం మీద కాంట్రీ చుమ్మేస్తారని చెప్పేసి తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఇంకా అవినీతి ఆరోపణలు చేయట్లా. ఫుడ్ బాగాలేదని, క్వాలిటీ బాగాలేదని, 5 రూపాయలకి అన్నం పెట్టడం ఏంటని, 5 రూపాయల కోసం మేము ఒకడంటాడు, ఒక ప్రొఫెసర్ దిక్కుమాలుడు, అడుగు దిక్కుమాలేదవా. ఆడంటాడు నువ్వు పెట్టే 5 రూపాయలు భోజనానికి నేను 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాలా అంటాడు. ఆడి మనిషి పెట్టి ఒకట్లేదు. ఆడు దెయ్యాలకు దూపం వేసినట్టు ఉంటాడు. ఆడి ప్రొఫెసరే. ఆడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాడు. ఒకడేమో చంద్రబాబు నాయుడు గారు మూడు స్పూన్లు తిన్నాను అంటాడు. ఒకడేమో లోకేష్ గారు ఏమో సగం ముక్క ఇడ్లీ తిన్నాడని చెప్పేసి ఒకడంటాడు. అని నీ ఉద్దేశం ఏంటి అసలు? ఇవి క్లారిటీగా అన్నా క్యాంటీన్లు పెట్టడం మాకు ఇష్టం లేదని చెప్తే అయిపోయాయి కదా. అంటే చాలా సందర్భాల్లో స్టేట్మెంట్ ఇచ్చేదే కాదన్నట్టు. జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తే అయిపోద్ది. ఎందుకు ఇలాగ పెచ్చ మాటలు, పెచ్చ ట్రోలింగ్లు? కాకపోతే విచిత్రం మాట. అది పేదవాడు తింటున్నాడో ఆ సంతోషం నీ వల్ల కాదు, నీకు ఉంది, నీకు బలిసి కొట్టుకుంటున్నావు. నువ్వు తినమాకు, వెళ్ళకు, అక్కడికి వెళ్ళమాకు, తినకు. నిన్నెవడు బలవంతంగా వెళ్ళమన్నాడా? నువ్వు జేబులో 30 రూపాయలు ఫోన్ పెట్టుకొని, నీ దగ్గర మంచి బండి వేసుకొని, బంగారంలో కొంప పెట్టుకొని నేను 5 రూపాయలు భోజనం చేయడానికి వెళ్ళమన్నారు ఎవడన్నా. కానీ నిన్నెవడు వెళ్ళమల్లా. పట్టణాలకి పని మీద వచ్చిన వాళ్ళు, హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు, లేదంటే రోజువారు కూలీలు ఉంటారు కదా, వాళ్ళు ఆటో తోలుకునే వాళ్ళు, రిక్షాలు నడుపుకునే వాళ్ళు, ఎవరో ఒకరు తింటారయ్యా. వాళ్ళకి నచ్చితే తింటారు. అది నచ్చకపోతే బలవంతం ఏం లేదు కదా. దానికి మీరు రాలిపోవడం ఏంటో మాకు అర్థం కావట్లా. ఒకటే ట్రోలింగ్. ఒకటి అన్నా క్యాంటీన్ మూసేయాలంటాడు. దేనికి అంటే అది దగ్గర రీజన్ ఉండదు. అన్నా క్యాంటీన్ దేనికి మూసేయాలంటే అది దగ్గర రీజన్ ఉండదు. ఏదో పెద్ద పెద్ద లాజిక్లే చెప్పుకొస్తారు. ప్రజలు బాగుపడాలి, ప్రజలు డెవలప్ జరగాలి, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి జరగాలి, బలపడాలి. సో ఇలాంటివి ఉండకూడదని చెప్పి కోరుకోవాలని చెప్పేసి ఒకటి అంటాడు. సరే, రైట్, ఓకే, నేను ఒప్పుకుంటా దానికి. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి పప్పు బెల్లంలో పనిచేసినప్పుడు, అయ్యా మీరు అలా పథకాలు ఇవ్వడం అయ్యా, వాళ్ళకి పని కల్పించాలని ఒకడన్నా మాట్లాడా? ఈ ప్రభుత్వం చెప్తుంది కదా, రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం అనేది. ఆ దిశగా అడుగులేస్తున్నాం మేము. పరిశ్రమలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తాం. వాటితో పాటే సంక్షేమ పథకాలు క్లియర్గా చెప్తున్నారు కదా. ఆయన విష ప్రచారం లేదు, అర్జెంటుగా అన్నా క్యాంటీన్లు మూసేయాలి. ఎందుకు?
సరైన కారణం ఒకటి చెప్పండి వచ్చి అన్నా క్యాంటీన్లు ఇగో ఇలా జరుగుతుందని చెప్పేసి అని. అవినీత లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా అందులో అవినీతి జరుగుంటే కనుక, గతంలో మీరు చెప్పిన విధంగా అవినీతి జరుగుంటే కనుక 5 ఏళ్ల కాలం పాటు ఏం పీకేర్రా అంటే దాని మీ దగ్గర కూడా సమాధానాలు ఉండవు. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ బాగాలేదనో, 2 ఇడ్లీ ఏంటనో, 3 ఇడ్లీ ఏంటనో, ఇంకొక ₹5 ఇచ్చి ఇంకో ప్లేట్ నేను ఎవడొద్దన్నాడు. నువ్వు హోటల్కి వెళ్తావయ్యా, ₹30 ఇస్తావు, నీకు 2 ఇడ్లీ ఇస్తాడు. నీకు సరిపోతే మళ్ళీ కొనుక్కొని తిను, అంతేనా? సరిపోతే నీకు సరిపోకపోతే తిను. అంటే నువ్వు ₹5 ఇచ్చేవనో, లేదంటే నువ్వు హోటల్కి వెళ్ళి ₹30 ఇచ్చావని చెప్పేసి నువ్వు తిన్నంత ఇచ్చేస్తారా నీకు? పెట్టేస్తారా? కుంభాలు తీసుకొచ్చి పెట్టేస్తారా? వాయి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టేస్తారా నీకు అలాగా? మనుషులే మీరు, మనుషులకు వస్తుంది మాకు అర్థం కాదు. పైన కూడా ఏడుస్తున్నారు రా అంటే సిగ్గుచారు వదిలిసినట్లే. మనుషులు కాదు, అదొక సైకో తత్వం. సైకోల కంటే ఘోరం. నీకంటే సైకోల్ సైకోల్